నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అనుసముద్రంపేటకు వెళ్లే రోడ్డు దర్గా ఆర్చ్ వద్ద యాక్సిడెంట్ జోన్ ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆర్&బి పోలీస్ అధికారులతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన అన్ని ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు. దర్గా రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు, జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఏఎస్పేట క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఈ నెలలో 3 ప్రమాదాలు జరగడం బాధాకరమని అన్నారు. ప్రమాదాలకు తగు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు లేఖ రాయడంతో స్పందించిన నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం సంతోషదాయకమన్నారు. నేషనల్ హైవే రోడ్లు తమ పరిధిలోకి రావు అని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేషనల్ హైవే అథారిటీకి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు వైపు నుంచి, సంగం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది. అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు. బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది. దీనికి ముందు డీసీపల్లి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు, ఒక స్కూటరు ఏఎస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యే సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. చనిపోవడం, గాయాలు కావడం అన్నీ జరిగాయి. ఒక జాతీయ రహదారికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్ల ప్రోన్ ఏరియాల్లో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో, రెడ్ జోన్ అనో, బ్లూ జోన్ అనో, ఆ ఏరియాస్లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే కొంత యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి స్వయంగా ఈరోజు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం వాళ్ళు కూడా పర్సనల్గా కూడా చూశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాతో కూడా ఫోన్లో మాట్లాడారు, చౌదరి గారు మాట్లాడి ఇవాళ వేరే కార్యక్రమం ఉండి రాలేకపోతున్నాను, తప్పకుండా మా ఆఫీసర్స్ వస్తారు. ఇప్పటికే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఎనీవే అవన్నీ కూడా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. జరిగి ప్రాణాలు పోవడమో, ప్రమాదానికి గురై గాయాలు పాలవడమో ఉండకూడదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అందరూ కూడా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా, జిల్లా కలెక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి సపోర్ట్ వీళ్ళకి కావాలన్నా ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. 22 యాక్సిడెంట్లు అయినాయి ఈ ఆత్మకూరు సర్కిల్లో. ఈ 22 యాక్సిడెంట్లు అయితే 2025 వచ్చేటప్పటికి ఇది ఇప్పటికే డేంజర్ జోన్ కింద ఉన్న నేషనల్ హైవేలో స్టేట్ పోలీస్ కానీ, స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, నేషనల్ హైవేస్ వాళ్ళ సహకారంతో తీసుకున్న చర్యల వల్ల 2005 జూన్ నాటికి 10 యాక్సిడెంట్ల కింద తగ్గింది. అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి చాలా ఐటమ్స్ ఆత్మకూరు సర్కిల్ నుంచి, సంగం సర్కిల్ నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డిటీసీ గారు ఉన్నారు, ఇక్కడే డిఎస్పీ గారు ఉన్నారు, ఆర్డీఓ, ఎన్హెచ్ఏ, స్టేట్ హైవేస్ అందరూ ఉన్నారు. కాబట్టి వీటి మీద ఒక స్టడీ చేసి వెంటనే ఇవి
స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమేం ప్రొవైడ్ చేయగలం వాటన్నిటినీ ఏర్పాటు చేస్తూనే ఎన్హెచ్ఏఐ నుంచి వాళ్ళు ఏం చేయగలరు అనేటువంటి దానిలో కూడా ఒక కోఆర్డినేషన్తో బెటర్ ట్రాఫికింగ్ ఈ యొక్క ప్రాంతాల్లో తీసుకొచ్చి ఇది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ కింద ఇప్పటికే గుర్తించబడ్డాయి కాబట్టి లెస్ యాక్సిడెంట్స్ లేకుంటే జీరో యాక్సిడెంట్లు అయ్యే విధంగా తీసుకురావడానికి నేను ట్రాన్స్పోర్ట్ అధికారులతో మాట్లాడి అవసరమైతే ఆర్ఎండ్బి మంత్రి గారితో ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్లతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఈ స్పీడ్ కంట్రోలింగ్కి స్టేట్ లెవెల్లో ఉన్న నేషనల్ హైవే ఈఎన్సీతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. NH-67 హుబ్లీ కృష్ణపట్నం రోడ్ ఇది. స్టేట్ హైవే వచ్చి ఆత్మకూరు హస్నాపురం రోడ్. ఇవన్నీ క్రాసింగ్. ఈ క్రాసింగ్లో జరిగేటువంటి ప్రమాదాల వల్ల దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అని చెప్పి మన ప్రాజెక్ట్ డైరెక్టర్ NHAI వారు శ్రీ కొండయ్య చౌదరి గారికి నేను లేఖ రాసిన మీదట ఇప్పటికే వారు స్వయంగా వచ్చి చూశారు. మళ్ళీ కూడా ఇవాళ నేను కూడా చూడడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రాంతాలన్నింటినీ నేషనల్ హైవే 67